ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమానికి సమాజానికి, ముఖ్యంగా రైతులోకానికి, వ్యవసాయ సమాజానికి గత 3 దశాబ్దాలుగా అతి దగ్గర పరిచయం ఉన్న అతి కొద్ది మంది శాస్త్రవేత్తల్లో డాక్టర్ ఏఎస్ రావు గారు ఒకరు. ఎందుకంటే ఆ రైతుకు రోజువారీ జీవితంలో వచ్చే అనేక సమస్యల్లో ఏ పంట పండించినా, ఏ తోట సాగు చేసినా, ఇతర కార్యక్రమాలు ఏమున్నా, ఒకవేళ కాలువల ద్వారా నీరు పెడుతున్నా, ఎక్కడ చూసినా కూడా మనకి కలుపు అనేది సమస్యగా ఉంది. ఆ కలుపు సమస్య నియంత్రణలో భాగంగా ఆయన రైతు సమాజానికి దగ్గరయ్యారు. దేశవ్యాప్తంగా కలుపు నియంత్రణ శాస్త్రవేత్తగా బాగా ప్రసిద్ధి పొందిన తెలుగు వాళ్ళలో ఆయన అగ్రగణ్యులని చెప్పుకోవచ్చు. రావు గారు, ముఖ్యంగా మీరు వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారు. ఆ రంగంలో మీరు పరిశోధనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంచాలకులుగా పనిచేయటం, ఆ తర్వాత పదవి విరమణ చేయటం జరిగింది. ఆ తర్వాత కూడా రైతు సేవలోనే యంత్ర పరికరాల విభాగం, అంటే వాళ్ళు ఇక్రిసాట్లో ఉన్నారనుకోండి, ఇక్రిసాట్తో అనుసంధానం అవుతున్న కార్యక్రమంలో ఉన్నారు టాఫే సంస్థతోటి. ఇవాళ ఉన్న డ్రోన్లతో సహా, రోబోటిక్స్తో సహా వాటి వినియోగం వ్యవసాయంలో గురించి మీరు నిత్యం వాటితో మమేకమవుతూ రైతులకు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. మనం చెప్పుకుంటున్న డ్రోన్స్, రోబోటిక్స్ మన వ్యవసాయం గురించి చెబుతున్నాం, కానీ వాళ్ళు అన్ని రంగాల్లో వాడుతున్నారు. మీ బాల్యం, ఎక్కడ పుట్టారు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ రూరల్ మండలంలో చోటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో జన్మించాం. అది మా అదృష్టవశాత్తు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జన్మించినటువంటి గ్రామం కూడా. ఆ గ్రామంలోనే నేను హై స్కూల్ వరకు, 10th క్లాస్ వరకు కూడా చదవటం జరిగింది. ఇక్కడే తెలుగు మీడియంలోనే. మాకు ఎక్కువగా వ్యవసాయం ఆధారంగానే ఉండేది వాళ్ళం కాబట్టి చిన్నప్పుడు నేను చదువుతో పాటుగానే ఎక్కువగా వ్యవసాయ పనులు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువగా ఈ కలుపు తీయటం కానీ అన్ని పనులు కూడా మేము చేయటం జరుగుతూ ఉండేది. అట్లాగే మేము వెళ్ళేటువంటి ఈ ప్రాథమిక పాఠశాలకి ముందే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నివాసం ఉండేది, వాళ్ళ మేనమామ గారి నివాసం. ఆయన కూడా అక్కడే పుట్టారండి, ఆ ఇంట్లోనే. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అక్కడే కాబట్టి ఆయన్ని దాదాపుగా మేము 3-4 తరగతుల నుంచే చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన్ని దాదాపుగా మళ్ళీ నేను లైలా కాలేజీకి 10th క్లాస్ అయిపోయే టైంలో వెళ్ళే ముందు ఆఖరిలో 73లో కూడా మనకు చూడటం జరిగిందన్నమాట. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు ఆయన. సుబ్రహ్మణ్యేశ్వర గారు, మీరు చౌటుపల్లి నేతలకి మీరే ఘంటసాల వెంకటేశ్వర గారు పుట్టిన ఊరని చెప్పారు. అవును. మేము రేడియో వాళ్ళం కాబట్టి మాకేమనిపించింది అంటే, ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేశాం కాబట్టి మాకు చౌటుపల్లి నుంచి ఏవి రావు చౌదరి గారు ఇక్కడ పనిచేశారు. అవునండి. వారితో కూడా మీకు సంబంధం ఉందా, పరిచయం ఉందా? మీరు ఆ ఊరు అంటున్నారు. అవును, కొంచెం దూరపు దాయాదులండి. ఆయనే కాదండి, ప్రకాష్ షాట్స్ ఆయన కూడా, ప్రకాశ్రావు గారు కూడా చౌటపల్లి నుంచి, ఒక గ్రామం నుంచి వచ్చారు. అట్లాగే మీకు ఇంకొక ఆయన అట్లూరు వెంకటేశ్వరరావు గారు డెంటల్ పద్మశ్రీ అవార్డు, ఫస్ట్ డెంటల్ కాలేజీ హైదరాబాద్కి, ఆయన కూడా ఆ విలేజ్ నుంచి వచ్చారు. అలాగే సుప్రసిద్ధ నిర్మాత ఉన్నారు చూసారండి, అట్లూరు పుండరీకాక్షయ్య గారు, పూర్ణచంద్రరావు గారు, అట్లాగే అట్లూరు శేషగిరిరావు గారు, వీళ్ళు కూడా ఆ విలేజ్ నుంచి వచ్చినారండి. అంటే నేనేదో వ్యవసాయ శాస్త్రవేత్త అని అనుకున్నా గానీ మీ ఊరికి అటు సినిమా రంగంతోనూ, ఇటు సాంస్కృతిక రంగంతోనూ, కళారంగంతోనూ అనేక రకాలుగా మీ ఊరికి సంబంధం ఉంది. మీరు అటువంటి ఊరి నుంచి వచ్చారు కదా, వాటి ప్రభావం ఏమీ లేకుండా వ్యవసాయ విద్య వైపు ఎందుకు కలిగింది, అంటే ఒక మక్కువ ఎందుకు కలిగిందంట? అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన కాడి నుంచి, కొంచెం 5వ తరగతి కాడి నుంచి ఖచ్చితంగా మా నాన్నగారు పొలం వెళ్లాల్సిందే. చదువే ఖచ్చితంగా పొలం అందరూ పార్టిసిపేట్. 5గురు అన్నదమ్ములు అండి మేము. అందరూ కూడా వెళ్ళి మనం పొలంలో, మేము మరీ చిన్నప్పుడు అనుకోండి వాళ్ళకి క్యారేజీలు తీసుకెళ్ళటం, లేకపోతే నారు పీకినప్పుడు నారు కట్టలు వేయటం, ఇంకా కొంచెం పెద్దగా వచ్చేటప్పటికి ఆ పొలం దమ్ము చేయటం. ఇప్పుడంటే ట్రాక్టర్ దమ్ములు కానండి, తర్వాత గ్రాడ్యువల్గా వచ్చినాయి. చిన్నప్పుడు మనుషులు నిత్యంతో లాగేవాళ్ళు, అడ్డంగా వేసి దాని మీద నుంచే ఉండేవాళ్ళం. అప్పుడు అట్లాగే కలుపు తీయటం, అట్లాగే ఆ రోజుల్లోనే మా నాన్నగారు కొంచెం అభ్యుదయంగా వ్యవసాయం బాగా ప్రోగ్రెసివ్ ఫార్మర్గా చేసేవారు. నాకు బాగా గుర్తు, IR8 వెరైటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన వ్యవసాయం చేశారు. మామూలుగా అంతకుముందు వేసేటువంటి అక్కుడు వెరైటీస్ అవన్నీ 150 నుంచి 160 రోజులండి. అటువంటిది IR8 వెరైటీ అనేది 120 నుంచి 130 రోజులుగా వచ్చేసింది. అంటే దాదాపుగా 4 రోజుల ముందు. చుట్టుపక్కల పొలాలన్నీ ఇంకా పొట్ట మీదే ఉన్నాయి, కానీ మా పొలమేమో దీపావళి నాటికి మరుసటి రోజు కోతకు వచ్చేసింది. వచ్చిన చిక్కు ఏంటంటే, ఈ ఒక్కటే క్రాప్ ఐసోలేటెడ్ అయిపోవటం వలన ఈ పిట్టల బెడద ఎక్కువ అయిపోయేది. అప్పుడు మా నాన్నగారు అనేవారంటే, ఒరే మీరు ఎట్టాగో టపాకాయలు కాలుస్తున్నారు కదరా, నేను మీకు ఇంకెక్కువ టపాకాయలకి మందిస్తాను, అక్కడికి వెళ్ళి పొలం కాడికి వెళ్ళి కొట్టండి అనేవారండి. అలా ప్రతి ఆపరేషన్లోనూ
అట మినుములో కానివ్వండి, లేకపోతే వరి పొలం సాధారణంగా మాది ఏంటంటే వరి తర్వాత మినుము వేసేటువంటి క్రాపింగ్ సిస్టమ్ అండి. అట్లాగే మేము కోత కొయ్యటం కానీ, అలాగే నూర్చేటప్పుడు ఇప్పుడంటే ట్రాక్టర్స్ వచ్చినాయి. ఆ ట్రాక్టర్స్ కాకుండా పశువులు వెనకాలే బంతి తోలటం అంటారండి. ఆ నూర్చడంలో కానీ అట్లాగే మా నాన్నగారు పోత పోస్తూ ఉంటే మేము ఒడ్లు అందించడం అనమాట. అంటే తూర్పు ఆరబడటంలో ప్రతి ఆపరేషన్లోనూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. అట్లాగే నారుమడి పోయటం కానించి మళ్ళీ ఫైనల్గా చేసేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆ ధాన్యం నూర్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కొక్క రోజు మిల్లర్ తీసుకెళ్ళటానికి టైం పడితే మళ్ళీ ఆ రోజుల్లో కొంచెం ధాన్యానికి కూడా దొంగతనం ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే ధాన్యం ఎవరు తీసుకెళ్ళలేదండి, డబ్బులు బంగారం తప్పించి. అప్పుడు ధాన్యం కూడా పోతా ఉండేవి. అంటే ఆ రోజులు అటువంటివి కాబట్టి నూర్చేటప్పుడు కూడా కంపల్సరీగా మేము పొలంలోనే పడుకునేవాళ్ళం. అట్టా ప్రతి చర్యలోనే ఆయన నిమగ్నం చేసేవారు. అట్లాగే వేసవిలో ఉందనుకోండి గట్లు వేసుకోవటం, అట్లాగే ట్రిమ్మింగ్ చేసుకోవటం అన్నమాట, కలుపు రాకుండా. అట్లాగే ఇది ఎంతవరకు వచ్చిందంటే చివరికి మేము ఎంఎస్సీ చేయి మళ్ళీ బాపట్లో చేరినాక కూడా మేము పొలం పనులు చేస్తూనే ఉండేవాళ్ళం అండి. ఆ బ్యాక్గ్రౌండ్తో మాకు వ్యవసాయం అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను లైలా కాలేజ్ చేరాను. ఫస్ట్గా మన సాధారణంగానే ఇంటర్మీడియట్ అవగానే మనం మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తాం. మెడిసిన్ రాలేదు కాబట్టి నాకు ముందు బీఎస్సీఏజీకి మా విలేజ్లో 1918లో కట్టినటువంటి ఒక లైబ్రరీ ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ స్కాలర్స్ చదువుతూ ఉండేవాళ్ళు. చాలా మంచి లైబ్రరీ అది. మాకు ఒక కర్రదీపిక లాంటి సరస్వతి దేవాలయం లాంటిదండి ఆ లైబ్రరీ. చిన్నప్పటి నుంచి మా స్కూల్ టీచర్స్ కూడా లైబ్రరీకి వెళ్ళి ఒక్కసారి హిందూ పేపర్స్ హెడ్డింగ్స్ చదువుతూ ఉండండి, ఇంగ్లీష్ కొద్దిగానే వస్తుంది. అట్లాగే ఇలస్ట్రేటెడ్ వీక్లీ, బ్లిడ్జి, ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. అట్లాగే తెలుగు ఎన్నో ఉండేయండి. కాబట్టి చదివేవాళ్ళం. నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకరోజు బెనారస్ హిందూ యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ వస్తే నేను ముందు అక్కడికే పెట్టాను. అక్కడే నాకు ఫస్ట్ బీఎస్సీ సీట్ వచ్చిందండి. తర్వాత మన బాపట్ల వస్తే నేను బాపట్ల జాయిన్ అవ్వడం జరిగింది. 1975లో చేరాం. దాదాపు 2వ సంవత్సరం మా నాన్నగారు 2వ సంవత్సరం మరి ఇంకొకసారి మెడిసిన్ ట్రై చేయరా అన్నారు. లేదు నాన్న, నాకు ఈ ప్రొఫెషన్ బాగుందిలే, నేను దీంట్లోనే ఉంటాలే. అదేంట్రా అన్నారు. ఇది మనం ఇప్పుడు దాకా చేసాం నాన్న, రోజు చేసిన పనే, కొంచెం అటు ఇటుగా మనం థియరిటికల్గా చదువుతున్నాం. అన్నీ నారు పెంచడం, ఎట్టాగు భూమి తయారు చేసుకోవడం, ఎంత ఎరువులు వేయాలి, స్ప్రేయింగ్, ఇవన్నీ కూడా దాదాపుగా 50% ఆఫ్ ది సబ్జెక్ట్ మనం రోజువారీ చేసిన పనులే కదా. నాకు ఈ ప్రొఫెషన్ బాగుందిలే, మనకు తగ్గట్టుగా రూరల్ బ్యాక్గ్రౌండ్కి అంటే సరే నీ ఇష్టం, నేనైతే రాయమని చెప్తాను ఇంకొకటం. కానీ నేను రాయలేదండి. మా కొలీగ్స్ చాలామంది మళ్ళీ రాశారు. మా లైలా కాలేజీ ఉన్న క్లాస్మేట్స్ అందరు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారండి. ఏమైనా మీరు సంతృప్తిగానే రైతు కుటుంబీకులుగా మీరు వ్యవసాయ విద్యలో చేరి వ్యవసాయ విద్యనే అభ్యసించారు, పిహెచ్డి దాకా వచ్చారు. మీరు బాపట్ల 1975 అనే తలకి మళ్ళీ మా దూరదర్శన్ గుర్తొస్తుంది. ఎందుకంటే దూరదర్శన్లో అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిగా, తర్వాత కాలంలో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం అధిపతిగా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వెంకట్రావు గారు కూడా 1975 మా బ్యాచ్మేట్ అక్కడ చేసినట్టున్నారు. ఆయన కూడా మా బ్యాచ్. ఆయన అటు దూరదర్శన్కి వెళ్ళారు. నేను కూడా అప్పుడు అప్లై చేశాను. కానీ అప్పటికి నేను అక్కడ ఎంఎస్సీ ఇంకా అవ్వలేదు. ఆయన జాయిన్ అయిపోయారు. నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ముందు జాయిన్ అయ్యి తర్వాత యూనివర్సిటీకి వచ్చాను అనమాట అండి. అంటే మీకు మాకు తెలియకుండా ఏదో ఒకటి మీరు దూరదర్శన్ అప్లై చేయడం జరిగింది. జరిగిందండి, ఇటు మాత్రం జరిగింది. కానీ నేను అప్పటికే అక్కడ దూరాన్ని ఉండిపోయాను అనమాట. అయితే ఏంటంటే నేను ఎంఎస్సీఏజీ వీడ్ సైన్స్ చేయాలి అనేది నాకు ప్రగాఢమైన కోరిక. ఇప్పుడు ఆ లోతుల్లోకి వెళ్లే ముందు మీరు వచ్చిన గ్రామం నేపథ్యం తీసుకుంటే ఈ సినిమాకి సంబంధం ఉంది. మీరు మీ మీద చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం కానీ ఈ సాంస్కృతిక ప్రభావం కానీ ఏమి లేదంటారా? అంటే అసలు చిన్నప్పుడు మా విలేజ్లో ఎక్కువగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వాళ్ళందరూ వచ్చి మాకు నాటకాలు వేసేవాళ్ళు. ఎప్పుడన్నా ఘంటసాల గారి దగ్గరకు వచ్చి ఆయన సలహా తీసుకుంటాం. నేను 1-2 సార్లు చూశానండి. ఇంకొకటి అండి నాకు బాగా గుర్తు, ఆయన మదర్ చనిపోయినప్పుడు కూడా తప్పించి మిగతా అన్ని సందర్భాల్లో కూడా అంటే బాగా అందరితోనూ మమేకమై ఉండేవారండి. కాకపోతే ఎక్కువ పాడేవారు కాదు, కానీ మిగతా సందర్భంలో చెప్పేవాళ్ళు ఇలా ఉండాలని. అట్లాగే ఆయన సినిమాలు వచ్చినప్పుడు కూడా సహజంగానే మేము వెళ్ళేవాళ్ళం అండి. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. గుడివాడ నడిచి వెళ్ళిపోతాం, లేకపోతే సైకిల్ మీద వెళ్ళటం. ఆయన పాడిన సినిమాలు మంచి హిట్ అయిన నాగేశ్వరరావు, రామారావు గారు పర్టికులర్గా వీళ్ళిద్దరు హీరోలుగా. అందరూ అనేది ఏంటంటే గుడివాడకు ఒక పక్కన రామారావు గారు, ఒక పక్కన నాగేశ్వరరావు గారు, మీరు తూర్పు పక్కన ఘంటసాల గారు, ముగ్గురు ఉన్నారు కదా అంటా ఉంటే మీరు పేరు మీద కూడా ఏదన్నా కాలేజీ పెట్టండి అంటూ ఉండేవారండి ఆ రోజుల్లోనే ఘంటసాల గారిని. అంటే ఆయన అనేవారు, నా దగ్గర అంత స్తోమత లేదు కదండి, మీ అందరికీ తెలుసు కదా అనేవారు నవ్వుతా. ఇటు సినిమాలకి నాన్నగారు తీసుకెళ్తారని చెప్పారు కాబట్టి ఆ రోజుల్లో మీరు గుర్తుండయా మీరు చూసిన సినిమాలు? ఫస్ట్ సినిమా నేను మంచి మనిషి,
రామారావు గారి సినిమా గుడివాడలో శరత్ టాకీస్లోకి వెళ్ళి చూశానండి. అంటే నాకు ఆ పాటలు అయినా అంత బాగా గుర్తులేదు, కానీ ఫస్ట్ సినిమా మాత్రం నడిపించుకుని తీసుకుని వెళ్ళారు మా నాన్నగారు. అట్లాగే తర్వాత ఇంకా అదృష్టవంతులు కానీ, అట్లాగే మంచి కుటుంబం నాగేశ్వరరావు గారి, అట్లాగే పాండవ వనవాసం, ఇటువంటి సినిమాలన్నీ మంచి మంచి సినిమాలన్నీ చూపించేవారండి. తల్లి ప్రేమ ఉందనుకోండి, మా నాన్నగారు పని కట్టుకుని తీసుకు. అట్లాగే మేము 10th క్లాస్కి వచ్చేటప్పుడు బడిపంతుల సినిమా వచ్చిందండి. ఒరేయ్ ఒక్కసారి పేరెంట్స్ ఎలా ఉండాలి ఇవన్నీ అనేది చూడండి రా సినిమా చూసి నేను పని కట్టుకుని తీసుకెళ్ళేవారండి. అందుట్టు ఆ పాట భారత మాతకు జేజేలు నాకు కూడా కొంచెం ఇది అనిపిస్తుంది, గుర్తుండే. అవును. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు ధీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. అట్లా మీ ఊరు నుంచే అవును సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చారు, అవును పుండ్రకాక్షి గారు. కొండ్రేకాశ్రీ గారు. అవును. వాళ్ళ సినిమాల పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా? అంటే ఇప్పుడు ఆ శాసగిరిరావు గారు ఎక్కువ వచ్చేవారండి, పూర్ణచంద్ర గారు ఎక్కువ వచ్చేవారు కాదు. నాకు ఊహ తెలిసేటప్పటికి 1-2 సార్లు చూశానండి పుండ్రకాక్షి గారిని. ఎందుకంటే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారండి. శాసగిరిరావు గారు మాత్రం ఆయన రౌడీ రాణి అని సినిమా తీసేటప్పుడు, పాపం పసివాడి సినిమా, వీటన్నిటిలో ఆయన పార్ట్నర్ అండి పూర్ణచంద్రరావు గారితో. ఆయన రౌడీ రాణి సినిమా తీసుకొచ్చినప్పుడు పని కట్టుకుని ఊళ్ళో వాళ్ళందరూ బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళండి. వెళ్ళేవాళ్ళం మేము కూడా. ఈ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. కొద్దిగా ఉన్నాయండి, వెళ్ళేవాళ్ళం బాగానే. అది ఆయన ఇంకా తర్వాత అట్టకే నాకు తెలిసిన పుండ్రకాక్షి గారు ఒకటి పౌరాణికం కూడా తీశారు. అది రామకృష్ణావతారమో లేకపోతే ఆ సినిమా పేరు నాకు గుర్తులేదండి. అది కూడా పని కట్టుకుని అంటా ఉండేవారండి. వెళ్ళాం. పాపం పసివాడు కూడా చూసామండి, చూసాం పాపం పసివాడు కూడా చూసామండి. ఈ సినిమాలో నాన్నగారు బాల్యంలో చూపించడం, 10వ తరగతి దాకా చూపించడం జరిగింది కదా. ఆ ఉత్సాహంతో
ఇంటర్మీడియట్కి మీరు విజయవాడ నగరానికి చేరారు, పట్టణానికి చేరారు అనుకోండి, అక్కడ సినిమాలు చూసారా? అసలు మీకు ఒక విషయం అండి గోపిచంద్ గారు, 2 సంవత్సరాలు నేను అసలు ఒక సినిమా కూడా చూడాల. ఎందుకనంటే మాకు లైలా కాలేజీలో హాస్టల్లో 15 రోజులకు ఒక సినిమా వాళ్ళే వేస్తూ ఉంటారండి అక్కడ హాస్టల్లో. ఇంకా వెళ్ళేటప్పుడు చెప్పేవారు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన చదువు మీద నీకు క్రూషియల్ అని. ఇంకా అసలు అందుకు నువ్వు బయటకు వెళ్ళేవాడే కాదండి. అయితే హాస్టల్లో ఉంటాం, లేకపోతే ఏదన్నా ఎక్స్ట్రా ట్యూషన్ కోసం కానీ బయటకు వెళ్ళి చూసుకోవటం, చదువుకోవటం, ఇదే. కానీ అసలు 2 సంవత్సరాలు నేను విజయవాడ థియేటర్లోకి ఎప్పుడు వెళ్ళలేదు నేను. తర్వాత బాపట్లో వచ్చినాకైతే వెళ్ళాను, కానీ అప్పుడన్నా తక్కువగా కొద్దిగా, అప్పుడు మాత్రం 2 సంవత్సరాల్లో వెళ్ళలేదు. ఇంటర్మీడియట్లో ఫుల్ స్టాప్ సినిమాలకి. ఎందుకండి అసలు వారానికి 15 రోజులకు ఒకసారి మాకు లోపలే చూపిస్తూ ఉంటారు. హిందీ సినిమా ఒక వారం 15 రోజులకు ఒకసారి చూసి ఒకసారి తెలుగు సినిమా చూపిస్తూ ఉంటారు. మేము ఫస్ట్ చూసిన గుర్తు ఏది నిజం అనుకుంటున్నాను, నాగభూషణం గారిది ఒక గుర్తు ఉంది. అట్లాగే 1-2 సినిమాలు హిందీ సినిమాలు కూడా చూపిస్తాం. ఎందుకంటేనంటే లైలా కాలేజీలో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళ కోసం హిందీ సినిమాలు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండేవాళ్ళు అండి. అంటే లైలా కాలేజీలో చదవటం వల్ల మీరు అన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అవును. దానివల్ల ఏమన్నా మీకు ప్రత్యేకమైన అంటే క్వాలిటీస్ వస్తాయంటారు? మనం చిన్న వయసులో క్రమశిక్షణ కానీ, లేకపోతే డిసిప్లిన్, ఇతర భాషల ప్రభావం కానీ, ఎందుకంటే అనేక రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అది మీకేమన్నా లైఫ్లో ఫెచ్ అయిందా? చాలానండి. అసలు లైలా కాలేజ్ చేరటం లైఫ్ టర్న్ అండి. మేము తెలుగు మీడియం నుంచి వచ్చాం కాబట్టి అప్పుడు కూడా ఇంటర్మీడియట్ తెలుగు మీడియం అయినా మాకు కొంచెం టెస్ట్ చేసి స్పెషల్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు అండి. అట్లాగే డిసిప్లిన్, ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్గా ఉంటుందంటేనండి, ఒక హాస్టల్లో పొరపాటుగా మనం పొద్దున్నే 8 కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, స్విచ్ ఆన్ చేసి ఉంటాయి. పొరపాటుగా కనుక వేసుంటే వచ్చేటప్పటికి అందరికీ అక్కడ నోటీస్ బోర్డులో ఉంటాయండి, పెనాల్టీ 5 రూపీస్ 2 రూపీస్ అలా ఉండేదండి. అట్లాగే 10 తర్వాత ఖచ్చితంగా లైట్ స్విచ్ ఆఫ్ చేయాలి. అట్లాగే 4:30 ఖచ్చితంగా లేపుతారండి, లీడర్ వచ్చి లేపుతాడు. అంటే ఫాదర్స్ రాకపోయినా లీడర్ వచ్చి లేపుతాడు. ఒక డిసిప్లిన్ అనేది తప్పనిసరిగా అక్కడ వచ్చి ఏర్పడింది. అట్లాగే మెస్లో కూడా అంతే. 1-2 సార్లు చూస్తారండి, ఎక్కడ వేస్టేజ్ అయిందనుకోండి వాళ్ళు వచ్చి డోంట్ వేస్ట్ అని 1-2 సార్లు చెప్తారు. రిపీటెడ్గా జరిగితే మాత్రం నీకు పనిష్మెంట్ ఇస్తారండి. అట్లా ఉండేదండి చాలా. అది మీకు జీవితంలో ఇవన్నీ కూడా తొలి దశలో అది నేర్చుకోవటం వల్ల అటు ప్రభావం మీ జీవితం మీద చాలా ఉందండి ప్రభావం. డిసిప్లిన్ అనేది అసలు చాలా అక్కడే నాకు ఇదిగా ఉండేదండి. మీరు తర్వాత కాలంలో మీరు టీచర్ అయ్యారు. అవునండి. అది అక్కడ ఉపయోగపడిందా? అంటే మీరు మీ విద్యార్థులను గైడ్ చేయడానికి వాళ్ళని ఖచ్చితంగానండి. నేను వార్డెన్గా ఉన్నప్పుడు కానీ, ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఈ పిల్లలు కాలం మారిపోయింది కాబట్టి హాస్టల్లో ఏదన్నా ప్యాకెట్ ఆడటం కానీ వేరే కానీ చేస్తే నేను కొంచెం ఒప్పుకునేవాడిని కాదు. పైపొచ్చి కేకలేసేవాడిని, పేరెంట్స్కి లెటర్ రాసేవాడిని, కార్డులు రాసి డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసేవాడిని. వాళ్ళకి టెంపరీగా ఇబ్బంది అయినా వాళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయినాక ఖచ్చితంగా వచ్చి, సార్ మీరు అట్లా కరెక్టేనండి, మేము అప్పుడప్పుడు అనుకున్న కొంచెం ఇబ్బంది పడ్డా మీరు ఆ డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయడం అనేది మంచి పత్తేనండి అనేవారండి. వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అది మీరు తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో హస్రావుపేటలో చేశాను, నైరా కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు. బాపట్ల కూడా టీచింగ్లో ఉన్నారు కదా. అవునండి. ఆ సమయంలో ఈ పిల్లలకు పాఠాలు చెప్పటం మీకు చిన్నప్పుడు లైలా కాలేజీలో నేర్పిన క్రమశిక్షణ అక్కడ ఉపయోగపడింది అంటారు? ఖచ్చితంగానండి. నేను సాధ్యమంత వరకు ఇన్కల్కేట్ చేయడానికే ప్రయత్నించేవాడిని, కానీ ఓవర్గా కాకుండా కాల పరిస్థితులు తగ్గట్టుగా కొంచెం ఇదిగా ఉండేవాడు. అది ఇంకోటండి, మనం మధ్యలో మీ చదువు గురించి మాట్లాడుతూ మీరు వ్యవసాయ రంగంలో ఎంఎస్సి తర్వాత చేసినాక పిహెచ్డి, మీరు అనేక అంశాలు ఉన్నప్పటికీ, అంటే మీరు ఎగ్రానమీ తీసుకున్నారు, పిహెచ్డి చేశారు. ఈ ఎగ్రానమీలో కూడా అనేక అంశాలు ఉంటాయి. అవును, చాలా ఉన్నాయండి. వాటర్ మేనేజ్మెంట్, క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ అండ్ వాటర్, ఇవన్నీ కీలకమైనవి. అవును. అంటే కలుపునే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అంటే మనిషికి తన ఎంపిక చేసుకున్నప్పుడు ఏదో ఒక ప్రభావం ఉండాలి. ఖచ్చితంగానండి, కరెక్ట్గా అడిగారండి. నేను ఎక్కువగా బాల్యంలో పొద్దున్నే 9:30-10కి హై స్కూల్ అండి. పొద్దున్నే 6కి సద్దన్నం తినేసి వెళ్ళిపోయి ఆ మినువులో ఉంటుంది కదండి ఆ ఊద పీకేసుకుని వచ్చి పశువులకు వేయాలి. అదొక డ్యూటీ. వరి పొలం అనుకోండి, గట్ల పైన తోణంగి అంటారు, ఇస్కామం రూగోజం, అది ఏం కాదండి, అది దాన్ని గట్ల మీద వేసేవాళ్ళం. అది కోసుకొచ్చి పశువులకు పెట్టాలి. అది కూడా వీడే చాలా. ఇవన్నీ నేను అనుకునేవాడిని, ఎప్పుడు ఈ పని మినువులో కలుపు తీయటం ఈ పనే కదా అనుకునేవాడిని.
అయితే ఏంటంటే నేను బీఎస్సీ జాయిన్ అయినాక ఫైనల్ ఇయర్లో డాక్టర్ డీజే చందర్ సింగ్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవారండి. ఆయన ఆ రోజుల్లో మంచి ఎమినెంట్ వీడ్ సైంటిస్టు. ఆయన చెప్తా ఉండేవారు, ఒక ఆప్షన్ ఇచ్చారండి ఫైనల్ ఇయర్లో మాకు, ఎలక్టివ్ కోర్స్ తీసుకోమని. నేను కూడా అది ఆప్షన్ చేశాను. ఎందుకంటే ఇది బాగా రిలవెంట్ కదా రైతులు ఇబ్బంది పడే, అంటే అప్పటికైతే కూలీలు బాగా ఉన్నారు, అయినా సరే ఎక్కువ టైం కలుపు తీయటం మూలంగానే స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు నాకు బాగా అట్రాక్ట్ అయ్యి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. అట్లాగా ఆయన దగ్గర ఇంకొక ఆయన సగంలో వెళ్ళిపోయారు నైజీరియా. అప్పుడు కె నారాయణరావు గారు అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళు ఒక బుక్ కూడా రాశారు, కొనుక్కుని చదివానండి. చదివి నాకు డౌట్స్ అన్నీ అడిగేవాడిని. అప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ మీద ఓహో ఇది బాగా రైతులకు ఉపయోగపడుతుంది. అప్పుడు నేను ఆయన అడిగాను, ఏమండి వరి ఊదా రెండు ఒకటే రకంగా ఉంటాయి కదా, మనం మీరు పలానా కెమికల్ అని చెప్పారు, స్టామ్ ఆఫ్ 34 ఆ రోజుల్లో ప్రొపనిల్ ఎలా చేస్తుందండి అంటే ఆయన చెప్పాడు, ఒక ఎంజైమాటిక్ రియాక్షన్ ఉంటుంది, ఊదలోనేమో తక్కువ ఉంటుంది, వరిలో ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది ససెప్టబుల్ అవుతుంది, ఈ బయోకెమికల్ డిఫరెన్సు ఓకే అని నాకు అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ కలగడంతో నేను ఖచ్చితంగా ఎంఎస్సి ఇంకా అగ్రానమీ పర్టికులర్గా వీడ్ సైన్స్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నానండి. యాక్చువల్గా నాకు బీఎస్సీ అయిపోయిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చినా కూడా మా నాన్నగారు వద్దులేరా వెళ్ళి ఎక్కడో సార్ నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకో అన్నారండి. నేను దాదాపుగా ఒక 10-15 యూనివర్సిటీలకు వెళ్ళాను. పంతనగర్లో సాయిల్ సైన్స్ వచ్చింది, రాజస్థాన్లోనూ జాబ్నేర్ అనే చోట నాకు బ్రీడింగ్ వచ్చిందండి. ఇక్కడ నేను చదివిన కాలేజీలో జేపీ అగర్వాల్ గారు అని ఒక మ్యాగ్నానమస్ పర్సన్ అండి ఆయన. నేను వాళ్ళు కూడా దాదాపు 50 ఏళ్ల తర్వాత చెప్పుకుంటున్నానండి. ఎంత మ్యాగ్నానమస్ అంటే నేను వెళ్ళానండి, నా అంత ట్రాన్స్క్రిప్ట్ అన్నీ చూశాడు, అప్లై చేశాను, వెయిట్ చేయండి అన్నారండి. ఈలోగా నేను ఇంకా వేరే చోటకు కూడా వెళ్ళాను. అయితే ఒక వారం రోజుల్లో లిస్టులో నెంబర్ 1గా నాది ఉంది. అప్పుడు 80% ఉండు మన. తర్వాత నేను ఆయన అడిగాను, సార్ నాకు వీడ్ సైన్స్ మీద చేయాలి. ఆయన కొద్దిగా వీడ్ సైన్స్ తెలుసు అని విన్నాను, ఒక బుక్ రాశారంట అప్పటికే. చేస్తాను అలాగే అన్నారండి. ఆయన అక్కడ ఏంటంటే ట్రెడిషనల్ సిస్టమ్ అండి, అది ట్రెడిషనల్ సిస్టమ్ అయితే సంవత్సరానికి ఒకసారి 2వ సంవత్సరంలో నేను థీసిస్ వర్క్ చేస్తున్నాను. నాకు మామూలుగా అయితే ఒక సీజన్ చేస్తాం, నాకు 1 ఇయర్ కంప్లీట్ ఖరీఫ్ రబీలో వచ్చేటట్టుగా ఈ కలుపు మందు మీద ఆయన ఇచ్చారు. మందులు కాదని కలుపుకు సంబంధించిన సమస్య మీద, బేసిక్ సమస్య మీద సింపుల్గా ఇచ్చారు ఆయన. అది చేశానండి. అది చేసినప్పుడు ఆయన మధ్యలో సార్ తొందరగా కంప్లీట్ చేయాలి థీసిస్ అంటే, ఆయన ప్రిన్సిపాల్ గారు కదండి, నేను కన్సెషన్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని చూసిరావా అన్నారు. కాదు సార్ ఒకేసారి కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అన్నా. ఏమయ్యా వదిలిపెట్టేటట్లేవో అని ఆయన హిందీలో అని. ఇంకా ఆయన చాలా బిజీగా ఉండేవారు ప్రిన్సిపాల్. సాయంత్రం పూట ఇంటికి రమ్మనేవారు. ఆయనే ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆయన కరెక్షన్స్ అన్నీ చేసి జూలై కల్లా పంపించేశారండి. నేను మనకున్న ఆర్థిక సమస్యల ప్రకారం జాబ్ని ఎత్తుక్కుందామని చెప్పి అక్కడ ఉండగానే నేను సిఎస్ఆర్ చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు పడతా ఉంటే పెట్టాను. అట్లా ఇంటికి వచ్చాను, మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది రమ్మనండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్. అంటే అట్లా మీకు కలుపు మీద ఇంట్రెస్ట్ పెరగటం, దాని మీద పరిశోధనలు చేయటం జరిగింది. మీ జీవితంలో అద్భుతమైన గైడ్లు దొరికారు, చాలా సహకరించారు, ప్రోత్సహించారు కదా, ఇది మీకు ఎలా ఉపయోగపడింది? చాలానండి. ఇట్ హ్యాస్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఆయనే కాదండి, మళ్ళీ నేను తర్వాత పిహెచ్డి కోసం కూడా నాకు సీనియర్ ఫెలోషిప్ వచ్చినప్పుడు నేను ముందు బెంగళూరు ఎగ్జామ్ రాస్తే వచ్చింది సీటు. అక్కడికి వెళ్ళగానే చూస్తే బెంగళూరు నా బయోడేటా చూసి హెడ్ తీసుకున్నాడు. బట్ ఆయన సాయిల్ ఫెర్టిలిటీ మ్యాన్. సార్ నాకు ఇంట్రెస్ట్ వీడ్ సైన్స్ అండి అన్న, ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాంలే అన్నారు. నాకు అంత అనిపించలా. సరే బెనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్డి కూడా కంప్లీట్గా వీడ్ సైన్స్ అయిన ఆర్పి సింగ్ అని ఆయన ఉన్నారండి. నేనేం చేశానంటే మళ్ళీ ఇక్కడ గోకుని ఒక ట్రైమెస్టర్ అయిపోయేటప్పటికి ఇక్కడ వదిలేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయానండి. జాయిన్ అయిపోతే ఆయన నాకు చాలా స్వేచ్ఛనిచ్చాడు. నీకు నచ్చినటువంటి ప్రాబ్లం అంటే జస్ట్ ఒక 10 ఇవాళ ఉన్నాయండి మార్కెట్లో అన్నీ కూడా కలుపు మందుల మిశ్రమాలు వరిలో. అది మేము ఒక ఆయన దగ్గర సలహా తీసుకుంటే పలానా లైన్ చేయి ఫ్యూచర్ అంటే నన్ను చాలామంది అక్కడ ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ నవ్వారండి. అసలు కలుపు మందులు వాడటమే తక్కువ, నువ్వు ఇంకెప్పుడో కలుపు మందుల మిశ్రమాల మీద చేస్తున్నావు అని. ఇంత ఏంటంటే మా గైడ్ నాకు ఫ్రీ ఇచ్చాడు కాబట్టి చేశాను. 2.5 ఇయర్స్లో నేను కంప్లీట్ చేసుకుని వచ్చేసానండి. అది నాకు ఎంత ఉపయోగపడింది అంటేనండి, మళ్ళీ వరల్డ్ బ్యాంక్కి మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒక ఎంఓయూ జరిగిందండి. సైంటిస్ట్ని యంగ్స్టర్స్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి అమెరికా పంపించాలని. అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి అమెరికా పంపించాలన్నప్పుడు నాకు కరెక్ట్గా మినిమం సర్వీస్ 5 ఇయర్స్ టీచింగ్ ఉండాలన్నారు. నాకు 5 సంవత్సరాల 15 రోజులు ఉందండి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి. మా టీచర్సు అందరూ ఒకటే స్లాట్ అండి, అందరితో నేను కంపీట్ చేశానండి. కంపీట్ చేసేసి నేను అశ్వరాపేట వెళ్ళిపోయాను. మనకు రాదులే, మన గురువులతో మనమేం కంపీట్ చేస్తామని.
చూస్తే తర్వాత ఒక 2 నెలల తర్వాత ఒక ప్రొఫెసర్ ఇక్కడి నుంచి షటిల్ చేసేవారు, పివి రావు గారు అని. ఆయన వచ్చి, రావు గారు కంగ్రాచులేషన్స్ అండి, వీడ్ సైన్స్లో మీ పేరే ఉంది, మీకే వచ్చింది అన్నారు. సరే, చాలా సంతోషం అనుకుని వీడ్ సైన్స్లో మనం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు అడిగారండి. మీరు ఎంచుకున్న సబ్జెక్ట్లో మీరు తొలి దశలోనే గురువును మించిన శిష్యులు అయ్యారు. లేదు, అలా అని కాదండి. అక్కడ కూడా ఇంకొకసారి ఏమైందంటే, మా బ్రదర్లో అమెరికాలో ఉంటారండి, వేరే చోట లాస్ ఏంజల్స్లో. సార్, అక్కడున్న యూనివర్సిటీకి వెళ్తే బాగుంటుంది కదండి, నేను వెళ్ళానండి. ఎందుకంటే వరల్డ్ మొత్తంలో 2-3 ప్రీమియర్ వీడ్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బ్రదర్లో ఎక్కడికి వెళ్తారు, మనం నేర్చుకోవాలి, మళ్ళీ ఆపర్చునిటీ లైఫ్లో రాదు కదా అని సదర్న్ వీడ్ సైన్స్ ల్యాబొరేటరీ అని చెప్పి ఒకటి ఫేమస్ వీడ్ సైన్స్ ల్యాబొరేటరీ ఉందండి మిస్సిప్పిలో. అక్కడికి నేను అప్లై చేశానండి. అక్కడ స్టీఫెన్ ఓ డ్యూక్ అని వరల్డ్ వైడ్లో మంచి సైంటిస్టు, వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్. ఆయన రాసిన ఆర్టికల్స్, బుక్స్ అన్నీ నేను బెనారస్ యూనివర్సిటీలో చదివా. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో ఇంత మంచి వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అది ఆప్ట్ చేశానండి. అనుకోకుండా లక్కీగా నాకు అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. అప్లికేషన్ పెడితే వస్తే అక్కడికి వెళ్ళగానే ఆయన అడిగారు, ఆ స్టీఫెన్ డ్యూక్, నేను, వై యూ హ్యావ్ ఆప్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ అన్నారండి. Sir, I studied all the articles from this institute in the Banaras in the university. I thought it is a premier institute in the world science next to Oxford. ఇంకోటి ఆక్స్ఫర్డ్లో ఉందండి, తర్వాత ఆస్ట్రేలియాలో పెట్టారు. అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ అని, జస్ట్ ఐ కేమ్ టు లెర్న్ సమ్ ఏబీసీస్ ఆఫ్ వీడ్ సైన్స్ సార్ అనగానే 5-6 క్వశ్చన్స్ వేశారండి. ఐ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. రావ్, యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ స్టేట్మెంట్ అన్నాడు. లేదు సార్, స్టిల్ ఐ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్ అన్నా. Then there are 2 options as an FAO program fellow-ga. You can just visit all the institutes, that is one aspect. Otherwise, you can involve in the deep research work for the 3 or 4 months. You can produce something. అంటే వాట్ ఈజ్ యువర్ ఆప్షన్? నేను సెకండ్ అన్నానండి. నేను చేస్తాను సార్ రీసెర్చ్, నాకు పర్టికులర్గా హెర్బిసైడ్ ట్రాన్స్లోకేషన్ ఎలా ఉంటుంది, అట్లాగే మోస్ట్ ప్రాబ్లమాటిక్ అయినటువంటి ఇవాళ మనం వాడే గ్లైఫోసైడ్, తొంగ, వీటన్నిటి మీద వాటి మీద చేస్తానండి. అంటే ఆ 3 ఒక పని చేయండి మీరు, నా యాక్సిడెంట్ మీ యాక్సిడెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఒక ఇండియన్ సైంటిస్ట్ కూడా ఉన్నారు, ఆయన అటాచ్ చేస్తాను మీకు, మీరు ఆ ప్రోగ్రామ్ చేయండి. రీసెర్చ్ చేశానని 3 months అక్కడే పబ్లిష్ చేసి రాసేసి ఇచ్చాను సార్. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య. చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు, చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు, పెట్టు చూపి గుట్టు దాటే గడసరి సొగసరి కళ్ళు, పెట్టు చూపి గుట్టు దాటే గడసరి సొగసరి కళ్ళు, కొంత కోడెతనముంది మరి కొంత ఆడతనముంది, అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య. చూస్తే వీసమింకా మొలిచినట్టు లేదు,
వెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు. మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు. వెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు. ఆకసరులోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు. కొంత చిలిపితనముంది, మరి కొంత కలికితనముంది. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా. ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా. మీ బాల్యంలో ఉన్న వ్యవసాయానికి ఇప్పుడున్న వ్యవసాయానికి బాగా మార్పులు వచ్చినాయి. అట్లా మీరు చేసిన పరిశోధనలో కూడా విపరీతమైన మార్పులు వచ్చేసినాయి. ఆనాడు అందుబాటులో ఇవాళ అందుబాటులో. అయితే మరోవైపు ఇవాళ అసలు కలుపు మందులు వాడవద్దు అంటున్నారు. అంటే వాడవద్దు అంటే అవశేషాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అది పర్యావరణానికి కానీ, భూములకు కానీ, ఇతరత్ర కానీ. ఇటువంటి పరిస్థితులప్పుడు మనం ఈ పరిశోధనల్ని ఈ రైతుకు ఉపయోగపడేటట్టు ఎట్లా చేయాలి అంటే ఒకటండి, అసలు కెమికల్స్ ఒకటే వాడాలి అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా ఉదాహరణకి నేను మీకు ఇందాక చెప్పాను, బాల్యంలో మా నాన్నగారు గట్లు వేయించేవారు, ట్రిమ్మింగ్ ఆఫ్ బండ్స్. అంటే ఆ గట్ల మీద ఉన్న కలుపు మళ్ళీ మీకు అది ఆల్టర్నేట్ హోస్ట్ కింద వచ్చి మనకు వస్తుంది. కాబట్టి సమ్మర్లో గట్లు ట్రిమ్ చేసుకోవటం, వేసవిలో లోద్దుక్కులు చేసుకోవటం, అలాగే మన పచ్చిరొట్ట పైర్లు వేసుకుని బాగా కలిగి దున్నుకుంటే చాలా వరకు కలుపు ఉధృతి తగ్గిపోతుందండి. ఇక అట్లాగే టైమ్లీ ప్లాంటింగ్ చేసుకోవటం, అవకాశం ఉంటే మనకి తక్కువ వెనక రోజుల్లో అంటే తక్కువ రేటు ఉండేది కాబట్టి చేసేవాడు. ఇవాళ కుదరదండి. ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు నీట్ బేస్డ్ వర్క్ చేసుకుంటే మంచిది. అట్లాగే మీరు అన్నారు చూసారా, మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటే అండి. దాని దిశగా కూడా ఈ హెర్బిసైడ్స్ మీ రీసెర్చ్ బాగా జరిగింది. ఎంతవరకు మనం దీన్ని మినిమైజ్ చేయటం అనేది, ఉదాహరణకి ఒకప్పుడు 8 కేజీలు 10 కేజీలు అయితే ఇప్పుడు చివరికి 4 గ్రాములతోనే వచ్చేసినాడు. 4 గ్రాములు అంటే ఇంతకుముందు మీరే ఎక్కడ అన్నట్టు గుర్తు నాకు, మామూలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఇది మీరు స్ప్రే చేసి 4 గ్రాములు లేకపోతే 8 గ్రాముల ప్యాకెట్ అంత ఇంపాక్ట్ లేదండి. అట్లాగే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా చాలా వరకు ఎన్విరాన్మెంటల్లీ మినిమం ప్రాబ్లం లేదని మాత్రం అన్నం తక్కువ ఉంటాయండి. అది చాలా వరకు కూడా ఆ యాంగిల్లో పరిశోధనలు ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే కొత్త కొత్త కలుపు మందుల మీద కూడా చాలా వరకు కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. కాబట్టి ఇవి వాటిని మిశ్రమాల కింద చేయటం ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చరిత్ర అండి. కాబట్టి ఇప్పుడు ఉన్న కలుపు మందులు కూడా మనం మీరన్నట్టు ఈ అది వాడమని చెప్పం కానీ తప్పని పరిస్థితిలో చివరి మెట్టుగానే వాడాలని చెప్తున్నాం. అందువల్ల ప్రభావం తక్కువ ఉంటుందండి. ఒక్కసారి వాడుకున్నారు అనుకోండి. ఎందుకంటే పురుగు మందులు అనుకోండి, ఉదాహరణకు వరిలో బీపీహెచ్ వచ్చినప్పుడు ముందు కొడతాం, కోతకు 10 రోజులు అవుతుంది. కానీ కలుపు మందు అనేది మొట్టమొదటిలోనూ తర్వాత వేస్తూ ఉంటాం. కాబట్టి కొంచెం వీటి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అయితే ఏంటంటే వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా ఏదైనా అంతే కదండి. మన మందు కూడా డోస్ ఎడాపెడా వాడుకుంటే మనకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగుంటాయో, కాబట్టి నీడ్ బేస్డ్గా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ రేపు పొలంలో సాగు చేయటం ఇవన్నీ అది గ్రామాల్లో నడుస్తూ ఉంది. పట్టణీకరణ పెరిగినాక అవును గ్రామాలు మూలంగా వచ్చిన వాళ్ళు ఆ భూమితో మమకారం చంపుకోలేక అవును చాలామంది అనేక కారణాల వల్ల నగరాల్లో కూడా వాళ్ళ ఇంట్లోనో పూల మొక్కలో లేకపోతే పండ్ల మొక్కలో ఏదో వేసుకుంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుపు సమస్య ఎక్కువ మందులు వాడాలని అడుగుతూ ఉంటారు. సమంజసమా? నేనైతే బ్యాక్ యార్డ్ లాట్లో వద్దంటానండి. ఎందుకనంటే మీకున్నదే చాలా తక్కువ ఏరియా విస్తీర్ణం. ఆ విస్తీర్ణంలో మీరు కొద్దిపాటి శారీరక శ్రమ చేస్తే అటు మీకు మంచిదే, అటు రాకుండా. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్కడన్నా అవసరం వస్తే మీరు అన్నట్లు తీస్తున్నా కూడా వస్తున్నాయి. కొంతమంది నిజంగానే వస్తాయండి, నిత్యం చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కలుపు మొక్కలు తీసే కొద్ది వస్తూ ఉంటాయి కదా, పెరుగుతూ ఉన్నాయి. నేల అనేది కలుపు విత్తనాల బ్యాంక్ అండి గోపి గారు. అది ఒక్కసారి ఎందుకంటే వరి మొక్కగా కలుపు విత్తనాలు మనం పనికిరాదు కాదు కలుపు అంటున్నాం కానీ అదే నేల అనేది విత్తనాలు బ్యాంక్ జీవం ఇస్తుంది. అంటే మనం ఏంటంటే వరిని కోసేస్తున్నాం, అది ఏంటంటే పొరికన్నా ముందే నేలలో పడిపోతాయి. కాబట్టి ఏంటంటే అలాగే ఉండిపోతూ ఉండవండి. అయితే ఏంటంటే అక్కడ కూడా మీరు మాటికి మొలుస్తున్నాయి అనుకున్నప్పుడు వేరే రకమైన పద్ధతులు ఆచ్ఛాదన
పాలిథిన్ కవర్ వేసుకోవడం కానీ కవర్ కప్పడం అటువంటి నాన్ కెమికల్ అప్రోచెస్ కూడా చేసుకోవచ్చండి. లేకపోతే ఒకసారి కొంచెం తడిగా ఉన్నప్పుడు కనుక మొలిచినటాన్ని గొప్పు తవ్వటం కానీ కొంచెం కలుపు తీస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది కెమికల్స్ ఒకసారి 2 సార్లు వాడుకుంటే ఎక్కువ వాడకుండా కంటిన్యూగా వాడకుండా మినిమైజ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం అండి, మనం కలుపు అంటున్నాం, బట్ ఇంకోసారి ఆలోచిస్తే ఈ కలుపు మొక్కలన్నీ కూడా దాదాపు మన ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనవి. దాన్ని ఎట్లా మనం అసలు సద్వినియోగం చేసుకోవాలి? చాలా బాగా మంచి ప్రశ్న అండి. అసలు మోడర్న్ అప్రోచ్ అయితేనండి కలుపు నివారణలో ఒక మోడర్న్ అప్రోచ్లో అదొక భాగం అండి. హౌ టు యూటిలైజ్ దెమ్. ఉదాహరణకు మీకు పనికిరాని తూటుకాడలో షుగర్కి దానికి సంబంధించినవి కూడా ఉన్నాయండి. అట్లా రీసెర్చెస్ చాలా బాగా జరిగినాయి అనమాట. అలాగే కొన్ని వరిలో వచ్చే కలుపు మొక్కల్ని చాలా వాటిలో మెడిసినల్ పర్పస్ కింద వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వీటిని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ ఉన్నాయని చెప్పి కనుక్కున్నారు, కానీ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి కనుక్కెళ్ళడం లేకపోతే ఈ రైతు కలెక్ట్ చేసి ఉంచుకుని వాళ్ళకి అమ్మటం అనే ప్రాసెస్ ఇంకా బిగిన్ కాలేదు. కొన్ని చోట్ల మాత్రం ఆ దిశగా అయితే ఇప్పుడు ఇంకా నేనే చేసామండి, మేమే రీసెర్చ్ చేసాం. చాలా వరకు ఫార్మకాలజీ వాళ్ళు మేము కలిపి వాళ్ళు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ ఉంది. ఎందుకండి ఇప్పుడు మీకు ఈవెన్ ల్యాబొరేటరీస్ చేసే వాటిలో కూడా హెర్బల్ బేస్డ్ మెడిసిన్స్ వచ్చిన హెర్బల్ మెడిసిన్స్ వస్తున్నాయి అయ్యానండి. వాటిలో కనుక మీరు చూసుకుంటే ఇంగ్రీడియంట్ ఇస్తానండి 100కి దాదాపు 60 to 70% ఈ హెర్బల్ బేస్డ్ అన్ని కలుపు మొక్కలే ఉంటాయండి. కాబట్టి ఈ యాంగిల్లో కనుక మనం చూసుకుంటే ఇది ఒక మోడర్న్ అప్రోచ్, నవీన పద్ధతిలో కలుపు మొక్కల్ని ఉపయోగించుకోవడం, కొత్త పద్ధతుల్లో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడం. నవీన పద్ధతి అంటున్నాం, మరి ఇంకోసారి వెళ్తే మన సాంప్రదాయం అంటేనే ఒక పద్ధతి ఏమవుతుందంటే ఇప్పుడు ఆయుర్వేదంలో కషాయాలు వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ ఫార్మసీ వాళ్ళు దాంట్లో నుంచి కెమికల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కూడా టాబ్లెట్ రూపంలో తీసుకొస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు పొడి చేసేసి కషాయంలాగా తాగుతున్నాం. అప్రోచ్ ఒకటే. ఇదేమో బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్, మామూలు మెన్యూర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ లాగానే ఈ ఆయుర్వేదిక్లో వాడేమో మనకి బల్క్గా ఉంటుంది, అక్కడ చిన్న టాబ్లెట్ రూపంలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ని ఐసోలేట్ చేస్తారండి. అది నీ కన్న మాకు పెన్నిధి ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు, బంగారు కొండ వరాల తండ్రి ఓ చిన్నారి పొన్నారి బాబు, మా బాబు నీ కన్న మాకు పెన్నిధి ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు. బాబు మా బాబు నీ కన్న మాకు పెన్నిధి ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు. ఓ బాబు మా బాబు నీ కన్న మాకు పెన్నిధి ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు, బంగారు కొండ వరాల తండ్రి ఓ చిన్నారి పొన్నారి బాబు.
కలిగినా కన్నీళ్లు పొంగినా కష్టాలు కలిగినా కన్నీళ్లు పొంగినా కలత పడక ముందుకు సాగాలిరా చిన్నారి పొన్నారి బాబు మా బాబు నీ కన్న మాకు పెన్నిటి ఎవరు నీ ఉన్న ఇల్లే వెన్నెల వెలుగు. మనం వరి పంట సాగు చేస్తున్నాం కాబట్టి వరి పంట కాకుండా ఏ ఇతర మొక్కనైనా కూడా కలుపుగా భావిస్తాం కాబట్టి అది ఏ పంటలో అయినా కలుపు నియంత్రణ అనేది మనం ఒక సమస్యగా భావించి అది ఒక రీసెర్చ్ గా మనం చేస్తాం. మీరు చేశారు జీవితాంతం. మీ నాన్నగారు మీ తాతగారు నాటితే ఈ కలుపు మొక్కల్నే వైద్యంలో వాడి ఉంటారు. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఇప్పుడు రీసెర్చ్ సాగుతుంది అంటున్నారు కదా. అంటే ఇది చూసినప్పుడు మీరేమనిపిస్తుంది? ఎందుకంటే మీరు గ్రామం నుంచి వచ్చారు, వరి పంటలోనే కలుపుగా భావించారు, దాని మీద నియంత్రణ పరిశోధన చేశారు, అమెరికా దాకా వెళ్ళారు. వీటన్నిటిని మీ పరిశోధనల సారం మొత్తాన్ని కూడా రైతుల కోసం ఓ పుస్తకంగా తీసుకొచ్చారు, రైతులు అభిమానించారు. మరోవైపు ఇవాళ మారిన పరిస్థితుల్లో ఎట్లా దీన్ని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి? మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి? అంటే నేను ఒకటే అంటానండి, మనం పంటలో కలుపు నిర్మూలన చేయాల్సి వచ్చినప్పుడు, పీకల మీద బాగా ఎక్కువ కలుపు వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేయండి, నీట్ బేస్డ్గా. అట్లాగే బేసికల్గా తక్కువగా ఉన్నప్పుడు కానీ మనకి ఈ ఉపయోగపడేటువంటి కలుపు మొక్కల్ని మనం ఉపయోగపడే రీతిలో కనుక ఉపయోగించుకుంటే, ఉదాహరణకి కొన్ని రకాల కలుపు మొక్క ఊద ఉందనుకోండి, ఊద నుంచి కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో బాంబే యాడ్ మిల్లెట్ మనం ఊదలే కదండి, అవి కలెక్ట్ చేసి కనుక వాడుకుంటే మార్కెట్లో మంచి రేటు ఉంది కదండి. కాకపోతే ఏంటంటే అది మనకు మెయిన్ క్రాప్ వరి అయినప్పుడు లేకపోతే వేరే పైరు అయినప్పుడు దాని మా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దానితో పాటు దీన్ని విత్తనాలు కూడా తీసి మేము వాడుకుంటే దీని మూలన కలిగే నష్టాన్ని, కలుపు మూలన కలిగే నష్టాన్ని మనం కొంత కాంపెన్సేట్ చేసుకోవచ్చండి. రైతు ఏంటంటే ఆ యాంగిల్ అందాక ఆలోచించడండి. ఇప్పుడు ముందు నాకు వరి పైరు పెరగట్లేదు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి సార్ అంటాడు. అట్లాగే కొన్నిసార్లు కొన్ని రకాల అంతర పంటలు వేసినప్పుడు, మొక్కజొన్న వేసినప్పుడు పాత పైరు ఉన్నటువంటిది మినుము పెసరం మళ్ళీ మొలుస్తాయండి. వాళ్ళు దాన్ని చంపాలంటాడు. నేను ఎందుకయ్యా అనేది చంపేది దాన్ని, దాంట్లో వచ్చేదాన్ని కూడా ఫలసాయం తీసుకోవచ్చు కదా, పోతే కొంచెం వెడవెడంగా కొంచెం నీట్గా చేయండి అంటాను నేను. అట్లా తీసుకుంటే మంచిదండి, ఆ అప్రోచ్ చేయగలిగితే బాగుంటుంది. అంటే రైతులు మార్పులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలను కూడా మార్చుకుంటూ ముందుకు సాగితే బాగుంటుంది. కలుపు మందులు అయినా కూడా సక్రమంగా సద్వినియోగం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ డ్రోన్స్ వచ్చినాయి, అవును, రోబోలు వచ్చినాయి. ఈ రెండింటిని కూడా అన్ని రంగాల్లో మాదిరిగానే వ్యవసాయంలో కూడా వినియోగిస్తున్నారు. ఈ కలుపు మందులు వాడటానికి కూడా వాడే అవకాశం ఉందా? అవకాశం కాదండి, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్ ఇచ్చేస్తుందండి కొన్నిటికి. మేమైతే విస్తృతంగా ఈ చూసిన ఉదాహరణకి మనకు వరిలో చూసుకోండి, బాగా బరువైన నేలలు అయితే మోకాళ్ళ లోతు పైన దిగి మీరు 20 లీటర్లు తైవాన్ స్ప్రేయర్ చేయాలని వెనకటి రోజులు చేసినట్టుగా ఇప్పుడు ఎవరు చేయట్లేదండి. ఇది వాస్తవం. చేసినా కూడా ట్యాంకు 30 రూపాయలు 40 రూపాయలు. అంటే మనిషి దొరకట్లేదు, డబ్బులు ఇస్తున్నా కూడా మనిషి కొరత వచ్చింది కాబట్టి, కూలీల కొరత. అటువంటి పరిస్థితుల్లో రైతులకి అద్భుతమైన భూమి లాంటిదండి ఈ డ్రోన్ అనేది, అనుమానం లేదండి ఇక అందులో. అయితే ఏంటంటే మనం వాడే కలుపు మందు ఇంతకుముందు అయితే మనం చేతి పంపుతో 200 లీటర్లు వాడేవాళ్ళం, తైవాన్కి వచ్చేటప్పుడు 100 లీటర్లు వాడాం, అక్కడికి వచ్చేటప్పటికి డ్రోన్తో వచ్చేటప్పటికి 10 లీటర్లు చాలండి. అయితే ఈ నాజులు, స్పీడు, వీటన్నిటిని అగ్రికల్చర్ ఇంజనీరు, అగ్రానమిస్ట్, రైతు సమన్వయం చేసుకుని ముందుకు కరెక్ట్గా వెళితే మంచి ఫలితాలు వస్తున్నాయండి. అంతా కలిసి 15 నిమిషాల్లో అయిపోతుంది. 15 నిమిషాలు అయిపోతుంది. మీ పంట పొలం కొట్టాల్సిన పోయి గాలిలో కలిసి వేరే పొలానికి ఉన్నటువంటి డ్రాబ్యాక్ కరెక్ట్ క్వశ్చన్ అండి. డ్రాబ్యాక్ ఏంటంటే మామూలుగానే మనం తైవాన్ చేసేటప్పుడైనా గాలి వేగం ఎక్కువగా ఉంటే కనుక పక్క పైరుకి వెళ్ళి ఇబ్బంది కలుగుతుంది, అక్కడ సున్నితమైన పైర్లు ఉంటే దెబ్బతింటాయి. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఒక 10 మీటర్ల ముందుకే ఆపేటట్టుగా మనం మానిటర్ చేసే వాళ్ళు రిమోట్తో చేస్తాడండి, ఈజీగా చేయొచ్చు. అంటే మన కార్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇటువంటి అట్లాగే రోబోట్తో కూడా, రోబోట్ ఇంకా ఎందుకంటే ఇనీషియల్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి 10 లక్షలు 700 లక్షల దాకా ఉంది కాబట్టి ఇప్పుడే ప్రాథమికంగా జరుగుతున్నాయి, స్ప్రేయింగ్ చేస్తున్నారు. అయితే డ్రోన్ అనేది మాత్రం కస్టమ్ హైరింగ్ కింద వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయిందండి. మనం ఎకరానికి స్ప్రే చేసినందుకు 350 నుంచి 500 ఏరియాని బట్టి ఉందండి. కాబట్టి స్ప్రేయరు, మనిషి, కూలీ ఇవన్నీ చేసే పని తప్పిపోయింది కాబట్టి ముందు ఇంకా ఎక్కువ ఏరియాలో చాలామంది కూడా ఈ డ్రోన్తోనే పురుగు మందులతో పాటు కలుపు మందులు కూడా పిచికారీ చేస్తారు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డ్రోన్తో కలుపు మందులు వాడటం ప్రారంభమైందండి. ఆల్రెడీ చేస్తున్నారండి రైతులు.
పురుగు మందులు, తెగుళ్ళు మందులు, ఇనీషియల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, చాలా వరకు వాళ్ళు కమెక్రాస్ అయ్యారు. ఇదే కాదండి, ముందు డ్రోన్తో సీడింగ్ కూడా చేసామండి మేము. 2 ఏళ్ళు పరిశోధన 4 సీజన్లో చేసాం. 15 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఈ డ్రమ్ సీడింగ్, బురదలో పడి లాగటం ఇవన్నీ చేసే పని లేదండి. కాకపోతే ఏంటంటే అక్కడ విండ్ స్పీడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. గాలి ఏ దిశలో ఏ వేగంతో వీస్తుందో దాన్ని చూసుకుని చేసుకోవాలి. ఇది నెక్స్ట్ స్టెప్ అండి. డ్రోన్ సీడింగ్ అనేది కూడా అవుతుందండి. అది కూడా పరిశోధనలో జరుగుతున్నాయండి. అది చివరిగా ఒక విషయం, మొత్తంగా మీరు ఎంచుకున్న రంగంలో మీ జీవితం సాఫీగా సాగిందన్న సంతృప్తి మీకు ఉందంటారా? నాకు అసలు డ్యామ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే రైతులు ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళకి నాకు తోచినటువంటి సలహా ఇస్తూ ఉంటాను. నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్గా డైరెక్ట్గా రిటైర్ అయ్యాను. అట్లాగే ప్రొఫెషనల్గా అయితే ఇప్పుడు కూడా నేను రిటైర్ అయ్యి, నేను యాక్చువల్గా వీడ్ సైన్స్ డిపార్ట్మెంట్ వదిలేసి 12 ఏళ్ళు అయినా కూడా నేను ఎప్పుడు బయట కూడా చేస్తూనే ఉంటాను. కాబట్టి నాకు తోచింది నేను చెప్తాను, ఎప్పటికప్పుడు అప్డేట్గా చేసుకుని వాళ్ళకి ఎలా చేయాలి అనేది. అది అందుకే మీకు నిక్ నేమ్ ఉంది, మీకు తెలిసినా తెలియపోయినా రైతుల్లో మీకేందంటే ఏఎస్ రావు గారు కన్నెర్ర చేస్తే కలుపు కథమంటా ఉంటారు. అది కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఉంటానండి. తెలియక ఇంకా కొత్తగా అయితే ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఈ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో సైక్లోసైనోజోన్ అని ఒకటి వచ్చింది. ఉదాహరణకు మీకు చెప్తాను, అది ఎక్కడా లిటరేచర్లో అప్రూవ్డ్ హెర్బిసైడ్ కాదు. నేను లిటరేచర్ సెర్చ్ చేశా, లేదు. అయితే గుళికలు వేస్తే మొక్కలు చనిపోతున్నాయి. ఓకే, నేను ఐ ఆర్డర్డ్ ఇన్ ఆన్లైన్. ఓకే, విల్ డూ రీసెర్చ్, విల్ కన్ఫర్మ్ ఇట్ వెదర్ ఇట్ ఈజ్ రియలిస్టిక్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మనం చేస్తే రేపు రైతులు ఒకళ్ళు అడిగారు, నేను చూడలేదయ్యా, నేను చూసి చెప్తాను అన్నాను. ఇప్పుడు మేము చేస్తున్నాం, దాని మీద కూడా నాకు అవకాశం ఉంది కాబట్టి. అట్లా ఎప్పటికప్పుడే మారుతున్న పరిస్థితి. అయితే అది అప్రూవ్డ్ హెర్బిసైడ్ కాదు, ఎలా ఉందో మరి మీడియాలో నాకు తెలియదు. పెద్ద వాళ్ళని కూడా అడిగితే అమెరికాలో, ఇండియాలో మాత్రం అన్అప్రూవ్డ్ హెర్బిసైడ్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పి వచ్చింది. సరే, అది రియల్లీ పనిచేస్తే మంచిది, పని చేయకపోతే పని చేయదయ్యా అని చెప్తాం మనం. అదేనండి. ఇంతవరకు మా శ్రోతలకు మీ జీవన ప్రయాణం, ముఖ్యంగా కలుపుతో మీ జీవన ప్రయాణం గురించి వివరించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.